అంచేది ఈ ప్రశాంతత మనకి ఇవాళ సమాధి దగ్గర, మాతృభూతేశ్వరాలయం దగ్గర, రమణ మహర్షి భోజనం చేసిన చోట, ఆయన కూర్చున్నాడని చెబుతున్న చోట మనకి వెళ్ళగానే ఏదో ప్రశాంతత వచ్చింది, ఏదో ప్రశాంతత వచ్చింది. అక్కడికి వెళ్ళగానే మనస్సంతా అదోలో అయిపోయిందని మనం ఏదో చెప్పేస్తూ ఉంటాం. పైగా ఇది ఎదుటి వాళ్ళతో చెప్పడంలో మనకి చాలా ఆసక్తి ఉంటుంది నిజంగా కలిగిన దానికంటే. అంటే మనకి ఏదో అయిపోయిందని వాళ్ళు ఏదో అనుకోవాలి. మొత్తం మీద మనం ఏమీ పొందలేదంటే ఎందుకు వచ్చినట్టు? అందుకే ఈ చెప్పకుండా మాట్లాడకుండా ఊరుకుంటే నిజంగా పొందేమో లేదో మనకు తెలిసిపోతుంది. చెప్పడం మొదలెట్టామంటే అబద్ధమే వస్తుంది చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ఏమీ పొందలేదంటే ఎందుకు వచ్చామంటారు, బాగుండదని. వాళ్ళు ఏదో పొందారు, మనం ఏదో పొందాం. ఎవరు ఏమీ పొందలేదు. ఎందుకంటే పొందడానికి వారి మనసు సిద్ధంగా లేదు. పొందడానికి వారి మనసు సిద్ధంగా లేదు. రిసీవింగ్ ఎండ్ అనేది సిద్ధంగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎంత చేసినా ఒకటే ఛార్జింగ్ ఎక్కదు. రిసీవింగ్ ఎండ్ సిద్ధంగా లేదు అక్కడ. నువ్వు ఊరికే పెట్టా, గంట సేపడ పెట్టా, స్విచ్ చేయలేదు, అసలు చూడరాదా విషయం. ఒకవేళ వేసావు, ఈ వైర్లో లోపం ఉంది, అది చూడరాదా? లేదు నీ సెల్ ఫోన్లో లోపం ఉంది, అది చూడరాదు. ఏమి లేకుండా గంట పెట్టా, 2 గంటలు పెట్టామంటే నేను ప్రతి పౌర్ణమికి వస్తా, ప్రతి ప్రదక్షిణం చేస్తా, ఆర్టీసీ వారు బాగుపడతారు, రైల్వే వారు బాగుపడతారు, మనకేం కలిసి వస్తుందో నాకు తెలియదు. ఇక్కడ జనం పెరిగిపోతారు విపరీతంగా. దక్కవలసిన వాళ్ళకు కూడా ఆనందం దక్కదు. అంటే 100 సార్లు వచ్చా, 1000 సార్లు వచ్చా అని చెప్పకండి. అసలు ముందు రావడం తగ్గించండి. మొహమాటం లేకుండా చెబుతారు, రావడం తగ్గించండి. ఈ పొందిన జ్ఞానాన్ని ఇంటి దగ్గర ఉండి అనుభూతి చెందే ప్రయత్నం చేయండి. అప్పుడు నిజంగా ఆ నిర్మలమైన తత్వంలో మనం బుద్ధిని నిలపగలుగుతాం ఖచ్చితంగా. అప్పుడు మనకి ఏ స్థితి లభిస్తుందయ్యా? ఆయన తపస్సులో ఉండగా ఏ దివ్యమైన అనుభూతి చెందాడో అదే లభిస్తుంది. ఆ తపస్సు ఎటువంటిది? ఒక రకంగా పోలిస్తే వృక్షం, ఒక రకంగా పోలిస్తే నదీ ప్రవాహం, ఇంకో రకంగా పోలిస్తే గుడిగంటల సవ్వడి. ఎవడి జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రబాళ విలాసమ్ముల నొప్పబోక, ఎవరి జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రబాళ విలాసమ్ముల నొప్పబోక, దృఢ వైరాగ్యాసిధారాగతిన్ తవులం చేసియు, దృఢ వైరాగ్యాసిధారాగతిన్ తవులం చేసియు, త్యాగ పల్లవ వితానంబు ఆర్ద్ర శాఖావళిన్ చివురింపంగ తపంబు చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. ఎవడి జీవనది ప్రవాహములలో ఈ జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి, ఎవడి జీవనది ప్రవాహములలో ఈ జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి, సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళములే చివురింపంగ తపమ్ము చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. ఎవడి కొండల గుండెలందు మునియై ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి, రుద్రవితేజంబున ఎల్ల చీకటుల పరంద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. ఆయన తపస్సు 3 విధాలుగా సాగింది. 3 విధాలనేది ఆయనకి తెలియదు, మనం వర్ణించుకునే విధానమే అంతే. అదంతా ఒకటే విధానం. అక్కడ త్రిపుటి ఏకమైపోయింది. చూసేవాడు, చూసే వస్తువు, చూడడం, ఈ 3 ఏకమైపోయినాయి. ద్రష్ట, దృశ్యము, దర్శనము 3 ఏకమైనాయి. ఇదే త్రిపుటి ఏకీకరణ అంటారు. కానీ మనకి తెలుసుకునేలా చెప్పుకోవాలంటే అదొక వృక్షం అనుకోండి. ఎవరి జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రవాళ విలాసముల నొప్పబోక, నా జీవితం అనే వృక్షంలో ఇక స్వార్థం అనే చిగురు చిగురించడానికి వీల్లేదు, త్యాగం తప్ప. త్యాగ పల్లవ దృఢ వైరాగ్యాసిధారాకతింతవులంజేసి, దృఢమైన వైరాగ్యం అనే ఖడ్గంతో ఆయన కోరికల్ని ఖండించాడు. ఎంత దృఢమైన వైరాగ్యమో తెలుసా? ఒక ఆయన పట్టుబట్టలు వేసి, నాకు వ్యాపారంలో నష్టపోయానండి, ₹1,00,00,000,
రమణాచలానికి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి 4-5 సార్లు వచ్చాక నాకు వ్యాపారంలో లాభం వచ్చిందండి. అందుకని నేను మీ రుణం తీర్చుకోవడానికి ఏదో రకంగా భక్తితో నేను స్వయంగా పట్టుబట్టలు నేశానండి. మాది నేతగాళ్ళకి సంబంధించిన వర్గం, అందుకని నేనే నేశానండి. ఈ ఒక్కటి కట్టుకోండి అంటే ఆయన మామూలుగా శాంతంగా ఉంటారు కాబట్టి అలా చూశారు, వదిలేశారు. పక్కన పళనిస్వామి వాళ్ళు వీళ్ళు ఉండి చెప్తూనే ఉన్నారు, సైకిల్ చేస్తున్నారు. అబ్బే మనం చాలా దేవాంతకులం కదా, మన పట్టు నెగ్గాల్సిందే. ఇది అందరం గుర్తుంచుకోవాలండి. ఒకరిని గౌరవించి జ్ఞాని అని మనం గౌరవించినప్పుడు ఆయన చెప్పినట్టు మనం వినాలి. మన కోసం ఆయన లాక్కూడదు. ఇక్కడికి పాదాభివందన వద్దంటే మానయ్యి, ఫోటో వద్దంటే మానయ్యి, వెంటనే మానయ్యి. మాకు మీరంటే అభిమానం ఉండి, నేనంటే అభిమానం ఉంటే నేను చెప్పినట్టు నువ్వు వింటావా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? ఇది ఎక్కడ అభిమానం? విచిత్రమైన దీని అహంకారం అంటారు, అభిమానం అంటారు, దాన్ని అహంకారం అంటారు. దాన్ని మనం అంగీకరించడం అభిమానం ఉంటుంది. అభిమానం పెద్ద అహంకారం. అసలు ఈ చుట్టూ చేరే వీళ్ళే పాడు చేసేస్తారు మొత్తం వ్యవస్థని. ఆయన అలా చూశాడు, వదల ఒక్కసారి కనీసం కట్టుకుని వదిలేయండి. వెంటనే ఆయన ఆ పళ్ళెం ఇలా విసిరాడు, అడవులు మండిపోయి. అంత కోపం వచ్చింది ఆయనకి. కోపం రానివాడికి ఇలా విసిరాడు. మీకు చెప్తే అర్థం కాదు. ఒక పట్టుబట్ట తయారవడానికి ఎన్ని పట్టు పురుగులు చచ్చిపోతున్నాయో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? పట్టు అని పట్టు కూర్చుంటున్నారు. ఎక్కడ 2 లక్షల పట్టు పురుగులు చచ్చిపోతే ఒక బట్ట తయారవుతుందిరా సన్నాసి. నేను పట్టుబట్ట కాదు, ఏ బట్ట కట్టుకోకుండా గోచిపెట్టు కూర్చున్నాను ఇక్కడ. నువ్వు నాకు పట్టుబట్టలు పట్టుకొస్తావు. పైగా నేను స్వయంగా నేసా. ఈ స్వయంగా అనేది పోవడమే జ్ఞానం. అంటే ఎవరో నేస్తే మనకి సరిపోదు. ఇక్కడ నేను బాగా ఉంది. ఇంక నీకు రమణ మహర్షి ఎందుకు పని లేక? ఈయన విరమణ మహర్షి, దాని నుంచి విరమణ. ఒక పట్టుబట్ట కట్టుకుంటున్నామంటే 2 లక్షల పురుగులను చంపాం మనం ఇక్కడ. మనం ఎలా ఆలోచిస్తామంటే మనం ఒక్కళ్ళ మానేస్తే ఆగుతుంది ఏమిటి? అంటే 140 కోట్ల మంది ఒక తీర్మానం చేసుకోవాలా పార్లమెంట్లో పట్టుబట్టలు కట్టద్దని. అంతవరకు మనం మానలేమా? ఇది మన ఆలోచనకు సంబంధించిన విషయం. నేను ఈ విషయాన్ని 7-8 ఏళ్ల క్రితం రమణ మహర్షికి సంబంధించిన గ్రంథంలో చదివా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టుపంచి కట్టలేదు. నేను పట్టుకండు పోవేలా మానేశానంతే. మానేయచ్చు, హాయిగా మానేయచ్చు. ఇప్పుడు నేను మానేసినందున వాడు పట్టు పరిశ్రమలో ఎవరు పేదవాళ్ళు అయిపోలేదు. లోకమే అది నడుస్తూ, అదో మాలోకం, అదో పిచ్చి మాలోకం నడుస్తూనే ఉంటుంది. నీ దారుండా ఉండొచ్చు కదా. మనకు అలా ఉండడం ఇష్టం లేక ఏం చేస్తామంటే మాత్రం అందరూ ఉండాలిగా అంటే నీకు కూడా ఉండడం ఇష్టం లేదు. చెప్పరాదా? మురిక్కాలంలో ఈత కొట్టాలని ఉంది నీకు గంగానే చూపించినా అర్థం కావట్లా. మనకు ఆ మురిక్కాలవే బాగుంది. అందుకని మనం తప్పించుకుందుకు ఏమంటామంటే అందరూ ఉండరు కదా. అందరూ ఉండడం కూడా నీకెందుకయ్యా? నువ్వు ఉండొచ్చు కదా. మనం అలా అనవండి. వెంట మనకి ఏదో చేయాలని ఉంది ఇక్కడ, తప్పైనా సరే దాన్ని అందరూ చేయడంతో సమర్థించుకుంటాం మనం. లోకమంతా అలాగే ఉంది కదా, లోకమంతా అలా లేదు. లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అధర్మాత్ములనే మనం ఉదాహరణగా ఎందుకు తీసుకోవాలి? ధర్మాత్ములు బోళ్ళు మంది ఉంటే. నాకు గోచి పెట్టుకుని ఆయన ఉదాహరణగా కనపడ్డాడు. ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం ఆయనకి సంబంధించిన నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారిని మహానుభావుడు, గొప్ప రచయిత రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి గారు నిసర్గదత్త మహారాజు గురించే పుస్తకాలు రాస్తాడు, ఇంకెవరి గురించి రాయడే. ఆయన ఏకాంతము ఒంటరితనము అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఉంది ఈ మాట. అది చూసి నేను, ఓయ్ బాబోయ్, ఇందులో ఇంత హింస ఉందా? ఎందుకు వచ్చింది? మానేద్దాం. ఏం మామూలు బట్టలు లేవా? ఒకవేళ ఇందులో కూడా ఏదైనా ఉందని చెబితే అది కూడా మానేద్దాం ఏమిటట? కొంపలంటుకున్నాయి. అది మన నిర్ణయం అండి. దృఢ వైరాగ్యం అంటే ఇదేనమ్మా. ఖచ్చితంగా కాదు అని చెప్పగలగాలి. ఇవాళ మన వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకున్న పెద్ద బలహీనత, దీన్ని కాదని అనలేము మనం. ఏమిటో అడిగితే కాదని లేకపోయాం, ఖచ్చితంగా కాదని చెప్పాలి. మన వల్ల కాని పనులు మన నెత్తి మీద పెట్టుకోకూడదు. ఉపకారమైనా సరే, ఇక అపకారం సంగతి చెప్పక్కల. ఉపకారమైనా సరే మన వల్ల కాదు. మనకి ఇప్పటికే పనులు భారం చాలా ఉంది. ఇంట్లో పని, ఉద్యోగం పని, ఇంకెంతమందికి ఎన్ని చేస్తామండి? మనం మంచి పుస్తకం చదువుకోవాలా, జ్ఞానం పొందాలా, ఇంకా పెంచుకుంటూ ఉంటాం ఊరికే. చెప్పేయాలి ఖచ్చితంగా, మా వల్ల కాదమ్మా మీరు చేసుకోండి, ఏమనుకోకండి అని చెప్పాను. తెలుగులో చెప్పడం మొహమాటం అయితే డోంట్ థింక్ అదర్వైజ్ అంతే. డోంట్ మైండ్ అంటే నాకు అప్పుడప్పుడు మైండ్ లేదేమో అనిపిస్తూ ఉంటుంది అసలు. అందుకే ఏదో డోంట్ మైండ్, డోంట్ థింక్ అదర్వైజ్, బోల్డ్ పదాలు ఇంగ్లీషులో ఉన్నాయి. తెలుగులో చెప్పలేని మాటలన్నీ, పనికిమాలిన మాటలన్నీ ఇంగ్లీషులో చెప్పచ్చు హాయిగా. ఏదో అయిపోయాయి, మనకు సమయం కలిసి వచ్చింది. ఊళ్ళో వాళ్ళ పనులన్నీ నెత్తి మీద పెట్టుకుని చివరికి ఏది చదవడానికి కూడా అవకాశం లేక 70 ఏళ్ళు రాకుండా పైకి వెళ్ళిపోయాక చేసేది ఏమిటి? మళ్ళీ ఒక్కొక్క పొందయి పుట్టడం తప్ప అప్పుడు చదువుతామా? దృఢ వైరాగ్యం అంటే ఇదే. మనకు ఉన్న వైరాగ్యాన్ని మనం ప్రకటించాలి. నేను ఒప్పుకోను అని గుడ్లు ఎర్ర చేస్తే వాళ్ళు పక్క వెళ్ళిపోతారు. ఆ గుడ్లు ఎర్ర చేయడం కూడా ఒక నటనే. ఆయన కోపం వచ్చింది ఏమిటి అనొద్దు.
కోపాన్ని తెచ్చుకుంటారు. రామాయణంలో వాల్మీకి చెబుతాడు, రాముడు కోపం రాదుట, తెచ్చుకుంటాడు. కోపం తెచ్చుకోకుండా రావణాసురుని ఎలా చంపుతారండి? సంతోషంగా చంపుతారా, సంతృప్తిగా చంపుతారా? తీవ్ర బాణం వేసి రావణాసురుడు లాంటి వాడు పోవాలంటే కోపం రావాలంటే తెచ్చుకోవాలి. మనమేనా అంతే, కోపం దానంతట అది రాకూడదు, వచ్చిందంటే మనం బలహీనమయ్యాం. కానీ తెచ్చుకోవాలి. అమ్ముల పొదులోంచి అస్త్రాన్ని లాగినట్టే కోపాన్ని లాగాలి. అవి బాణం వేసాక వదిలేసినట్టే వదిలేయాలి ఆ విషయాన్ని. ఇంకా లోపల పెంచి వేసుకుని కక్ష పెంచుకుంటే మనకి బీపీ వస్తుంది ఇక్కడ. అప్పుడు ఆ అస్త్రం మన మీదే పనిచేసింది. అంటే కోపాన్ని ప్రదర్శించాలి. కొంతమంది మీద కోపం ప్రదర్శించకపోతే పనులు అవ్వవు. మందలించాలి, ఏదో వదిలేయి, ఆ విషయాన్ని వెంటనే వదిలేయి. అది దృఢ వైరాగ్యం. త్యాగపల్లవ వితానం భార్ద్రశాఖావళింతగులం చేసి ఆ చెట్లకి జీవితం అనే వృక్షానికి ఉండేటువంటి కాంక్షలని తుంచేసి త్యాగం అనే చిగురించేలా చేశాడు ఆయన. అలాంటి తపస్సు చేశాడు. మనం కూడా ఆ కోరికల్ని జయించగలిగితే, కోరికల్ని కనీసం తగ్గించుకోగలిగితే అది చేయగలుగుతాం. ఎవడి జీవ నది ప్రవాహములలో ఈ జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళమ్ములే చివురింపంగ తపమ్ము చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. అప్పట్లో ఆయన్ని బ్రాహ్మణస్వామి అనేవారు. తర్వాత నా కావ్యకంఠ గణపతి మణి గారు వచ్చాక భగవాన్ రమణ మహర్షి అని పెట్టాక అందరూ అలా పిలవడం మొదలుపెట్టారు. ఆయన ఏదీ పట్టించుకోవాలి. ఈ రమణ మహర్షి అన్నప్పుడు ఆయన ఏదో పద్మశ్రీ బిరుదంలా ఏం భావించలేదు. ఆయన బ్రాహ్మణస్వామి అన్నా ఏమనుకోవాలా, వెంకట్రామన్ అన్నా ఏమనుకోవాలి, ఏదో పేరు ఉండాలి కదా అని వాళ్ళు పిలుస్తారు అని వదిలేశారు అంతే. బాలస్వామి అన్న ఏమనుకోవాలి, ఏదో ఎవరు పిలవడానికో పేరు ఉండాలి కదా, ఏముంది దానికి అనే వదిలేశాడు. మన పేరు గురించి కూడా మనం అంత తేలిగ్గానే తీసుకోవాలి. దాని గురించి అంత పట్టుదలకి పోవాల్సిన అవసరంలా. ఆ ఊరు పేరు లేకుండా అనామకంగా ఉండిపోగలిగిన వాడికే ఆత్మజ్ఞానం చాలా సులభంగా లభిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం అక్కడ ఫోటోలు ఎందుకు దిగుతామంటే ఈ పేరు కోసం, ప్రతిష్ట కోసం. పవిత్రమైన రమణ మహర్షి ఆలయం దగ్గరకు వచ్చి ఇక్కడ మనం ఫోటోలు మనం నిలబడి దిక్కకూడదు అసలు. దాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు కావాలంటే వారు అనుమతిస్తే. అది కూడా అక్కడ ప్రొహిబిటెడ్ తీసేయి. కానీ మనం ఏమనుకుంటాం, ఓ గుడి దగ్గర పక్కన నిలబడతాం, అది గుడి, మనం ఇక్కడ వల్లకట్లో ఉంది, మన ముఖం ఎక్కడ. మనం లేకపోతే నష్టమా? పైగా ఫోటో చూసినప్పుడల్లా మనమే గుర్తొస్తాం, గుడి గుర్తురాదు మనకి. ఏమిటో ఇంకో చీర కట్టుకోవలసింది, మంచిది. గుడి పోయింది, ఇంక నువ్వు ఫోటో ఎందుకు తీసావు ఇక్కడ? అంతే. ఫోటో నిజంగా మనం చూడాలంటే మనం ఉండకూడదండి అక్కడ. అహం లేకపోవడం అంటే అదే. మన గొప్పవాళ్ళు ఎవరన్నా కనపడినప్పుడు కూడా ఫోటో దిగుతాం, వాళ్ళని తీయండి, వాళ్ళ పక్కన మనం నుంచోవాలి, వాళ్ళ భుజం మీద చెయ్యాలి. రేపొద్దున కంపెనీ పెట్టి మూసేయాలి, వాడికి ఆ ప్రతిష్ట రావాలి. వాడు కంపెనీ మూసేసారంటే వీడు గరికిపాటి వారితో ఫోటో దిగాడంటే ఇప్పుడు నన్ను వేస్తారు అక్కడ. మరి ఇప్పుడు ఫోటో దిగే వాళ్ళందరూ ఏం కంపెనీలు పెట్టారో మాకు తెలియదు కదా, ఎలా ఉంటారో. ఇది మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంత పక్కన నుంచి ఫోటో దిగాలనుకుంటున్నాం, అవసరం ఏంటి? అంత ఆరాధ్యుడుగా భావిస్తూ దూరం నుంచి తీసుకో, లోపల పెట్టుకో. మన అహం అండి ఇదంతా, కనిపించని అహం ఇది. దీన్ని అభిమానం అంటాం, మన అభిమానం కాదు, ఇది అహం. అప్పివలసిందే మొత్తం అంతా. ఇది ఏదున్నా కూడా జీవనది ప్రవాహంలో శాంతి ఉండదు. అహం ఉన్నంతకాలం శాంతి ఉండదు. అది ఆయనకి లేదు. అందుకని ఆయన ఎవరిని పక్కన, ఆ కాలంలోనే ఎంతోమంది మహానుభావులు, జిడ్డుకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరినీ కలిసే ప్రయత్నం ఈయన చేయలేదు. వాళ్ళెవరూ తన దగ్గరికి రావాలని కోరుకోలేదు. ఇవాళ జ్ఞానులు లేకపోతే యోగులు, పీఠాధిపతులు అన్నవాళ్ళు అలా ఉండగలుగుతున్నారా? ఎవరు వస్తారా అని చూస్తున్నారు. నమశివాయ రావడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి ఈయనైతే ఎలా ఉన్నాడు? దృఢ వైరాగ్యం అంటే రాష్ట్రపతి గారికి మిమ్మల్ని చూడాలనుందండి, తగిన ఏర్పాటు చేస్తారు, ప్రత్యేక విమానం అక్కడికి రమ్మంటున్నారు అంటే ఆయనకి నన్ను చూడాలని ఉందా? నాకు ఆయన చూడాలని లేదు అన్న మహావిరాగి రమణ మహర్షి. ఉండగలగాలి అలాగా. మనకి రాష్ట్రపతి అక్కర్లేదండి, రంగంపూడి సర్పంచ్ పిలిస్తే చాలా వెళ్ళిపోతాం వెంటనే పరిగెట్టు. అదే వైరాగ్యం అని. రానే వెళ్ళిపోయి ఆయనకి రావాలంటే చూడాలంటే ఆయన రమ్మను, నేను ఎందుకు వెళ్ళడం? వచ్చారు, రాష్ట్రపతి వచ్చారు, ఉపరాష్ట్రపతి వచ్చారు, అంతా చూసుకుని వెళ్ళారు, వెళ్ళారు. మైసూరు మహారాజు లాంటి వాడు నాకు ప్రత్యేకోపదేశం కావాలంటే రమణ మహర్షి చెప్పిన మాట మా గుండె పగిలిపోతుంది నిజంగా జ్ఞానం ఉన్నవాడికి. నాకు ప్రత్యేకోపదేశం కావాలంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం అన్నాడు ఆయన.
నువ్వు ప్రత్యేకోపదేశం అంటావేమిటాయి? ప్రత్యేకత ఉందేనే కదా నేను చెబుతున్నది. అందుకే మనం దేవాంతకులం అండి, మహానుభావులను మార్చేస్తాం. అంటే ఆయన ఒక్కడిని ప్రత్యేకంగా పిలిచి ఏదో బ్రాహ్మణ అబ్బాయికి ఉపనయనంలో గాయత్రి మంత్రం తండ్రి చెవిలో చెప్పినట్టుగా, అప్పుడు పళ్ళెం వాయించి ఎవరికీ చెప్పకుండా చెప్పినట్టుగా చెవిలో చెప్పాలి. అప్పుడు ఈయన నా ఒక్కడికే చెప్పారు. ఇది ఎంత అహమో ఇది. అందరికీ చెప్పడం మనకి ఇష్టం లేదు. ఇదంతా అహమే. ఇన్ని రకాలుగా అహం అనే రాక్షసి మనలో ఉండి నాట్యం చేసేస్తూ ఉంటే మనం అరుణాచలం నెల రావడం ఎందుకంటే పని లేక ఆయనకి తలనొప్పి మనకి తలనొప్పి. ఈ అహం ముందు వదులుకోవాలి. ఇక్కడ నేను వెళ్ళాను, నేను చూశాను, నాకేదో జరిగింది, నన్ను చూసి ఎందుకు నేను నాది రెండు వదిలితేనే శాంతి. ఈ జీవనది ప్రవాహంలో జాతీయ గీత విధానమైన శాంతి మంత్రాన్ని సంధానించాడు ఆయన. శాంతి 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 3 సార్లు. ఎందుకంటామంటే సత్వగుణం శాంతి, రజోగుణం శాంతి, తమోగుణం శాంతి. 3 తీసేస్తేనే శాంతి శాంతి శాంతి. ఆ ఓంకారం మిగులుతుంది. 3 శాంతుల్లో 3 పోతాయి. 3 గుణాలు శాంతించాలి. సత్వగుణం అన్నా కూడా ప్రమాదమే. అది మళ్ళీ చాదస్తంగా మారుతుంది, లేదా సాత్విక అహంకారంగా మారుతుంది. నేను చూసినన్ని గుళ్ళు ఎవరూ చూడలేదు, నేను విన్నన్ని ప్రవచనాలు ఎవరూ వినలేదు, ఇది కూడా అహంకారమే. ఈయనేం చేసావో చెప్పరాదా అని చూసి కాపీ రాసుకుంటా ఇక్కడ కూర్చుని చూసిరాత. సత్వగుణం కూడా అహంకారం కింద మారుతుంది, చాదస్తం అవుతుంది. లేకపోతే అలా అస్తమాను పెడుతూ ఉండడం, అస్తమాను పసుపు పెడుతూ ఉండడం, అస్తమాను అక్కడ ఏదో చేస్తూ ఉండడం, ఇన్నిసార్లు వెళ్ళామని చెప్పుకుంటూ ఉండడం, ఇది చాదస్తం అంటే. ఈ చాదస్తం వదులుకోవాలి, సాత్విక అహంకారం వదులుకోవాలి. అది అప్పుడు శాంతి మంత్రం అందులో సంధానించింది ఉందే, అదేం చేస్తుంది? సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళంబులే చివురింపంగా తపమ్ము చేశాం. ఈ తపించిపోతున్న మన మనస్సు ఉందే, ప్రతిరోజు ఎప్పుడో అప్పుడు తప్పించకుండా మనం ఉన్నామండి. జ్ఞానం కోసం కాదమ్మా. ఏమిటో అబ్బాయి ఇలా ఉన్నాడు, ఏమిటో మనవరాలు అలా ఉంది, ఏమిటో కోళ్ళు ఇలా ఉంది, ఏమిటో కూతురు అలా ఉంది, ఈ గోలే. వీళ్ళందరికీ 30 ఏళ్ళు వచ్చాయి, నీకు ఎందుకు ఆ గోల? అబ్బాయి వాడికి 60 ఏళ్ళు వచ్చినా సరే మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి, మనం చెప్పినట్టు వినాలి. ఇదో అహంకారం ఇది. పైగా మా వాడి మీద చాలా ప్రేమ, అంత ప్రేమ వద్దనే వేదాంతం చెప్పింది. దాన్ని ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. ఈ ప్రేమ ధృతరాష్ట్రుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది. 100 మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడు అన్నం పెడుతుంటే పాండవుల దగ్గర 15 ఏళ్ళు బతికాడు ఆ దౌర్భాగ్యుడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా జీవితం? వీడికంటే దుర్యోధనుడే అదృష్టవంతుడు. పోయేదేదో పోయాడు, చేసినవాడు పోయాడు, వాడిని సమర్థించిన వాడు మిగిలిపోయాడు. ఇక్కడ పాండవు పైగా ధర్మరాజు చాలా తెలివైన వాడు. భీముడిని పెట్టమన్నాడు. కుకింగ్, క్యాటరింగ్, వడ్డన అంతా భీముడు. వీడు ఏ చేత్తో వీడు 100 మంది కొడుకులను చంపాడో ఆ చేత్తో అన్నం పెడితే తినే కర్మ ధృతరాష్ట్రుడికి. 1 ఏడాది 2 ఏళ్ళు కాదమ్మా, 15 ఏళ్ళు. ఈయన కట్టుకున్న పాపానికి మహాసాధ్వి గాంధారికి కూడా అదే కష్టం వచ్చింది. ఆవిడ ఏ తప్పు చేయలే. దుర్యోధనుడు వదిలేయమని చిన్నప్పుడే చెప్పింది ఆవిడ. కన్న తల్లి ఉండి 8 ఏళ్ల వయసులో వీడిని అవతల బారేస్తావా, నన్ను బారేయమంటావని చెప్పింది ఆవిడ. యాసభారతం చదివితే అర్థమవుతుంది. నేను బారేస్తాను, నాకు అనుమతి ఊరుకో అన్నాడే. నువ్వు లోపలికి వెళ్ళిపో అన్నాడే. లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంత మూర్ఖంగా ఉంటారు మనుషులు. ఇప్పుడు మనకి బంగారపు మూత కనపడి మనకు వ్యామోహంలో చిక్కడానికి మనమా కారణమా, ఆ మూత కారణమా, లేదా జ్ఞానం అందకపోవడానికి జ్ఞానం కారణమా, మనం కారణమా? సంతప్త మానవ కేదారం. పంట భూమి పొలం పండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జ్యేష్ఠమాసంలో బాగా ఎండిపోయి ఉంటుంది. ఆషాఢమాసంలో తొలకరి తొలిచినుకు పలకరింపులకు పులకరించిన పొడమి తల్లి సోయగంబునం బోలి అన్నట్టుగా ఒక్కసారి 4 చినుకులు పడగానే ఒక సుగంధం వస్తుంది. గమనించండి, ఆషాఢమాసం తొలివాన పడగానే వస్తుంది. ఆ తొలకరి తొలి చినుకులు పడగానే భూమి నుంచి వచ్చే సుగంధం ఎంత అందంగా, ఎంత ఆఘ్రాణించే విధంగా ఉంటుంది అంటే, సరిగ్గా పుట్టిన బిడ్డ 3 నెలలు దాటకుండా అతని మెడ దగ్గర, ఆ పిల్ల మెడ దగ్గర మనం అలా ముక్కు పెట్టి ఆఘ్రాణిస్తే అదే సుగంధం వస్తుంది. పసిబిడ్డ ఇంకా ఉయ్యాలలోంచి దిక్కకూడదు. ఉయ్యాలలోంచి దిగితే అయిపోయినట్టే, పాదాలకు మట్టి అంటేసింది. ఉయ్యాలలోంచి దిక్కకుండా కేవలం తల్లి ఒళ్ళోనే ఉంటే ఆ పసిబిడ్డను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మెడ దగ్గర ఒక్కసారి వాసన చూస్తే అద్భుతమైన సుగంధం ఉండి అమృతం సరిపోద్ది అనుభూతం. సరిగ్గా నేలతల్లి నుంచి అదే సుగంధం వస్తుంది ఆషాఢ మాసంలో. అలాగ నిర్యలు వారిన భూమి మీద తొలకరి తొలిచినుకులు పడగానే ఎలా భూమి పులకరిస్తుందో, సంతప్తమైన తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, తాపత్రయం, మన అనేక రకాల తాపత్రయాలనే అగ్నితో మాడిపోయినటువంటి మా హృదయాన్ని తపింపజేసేటువంటి చంద్రిక, వెన్నెల ఎవరయ్యా అంటే అమ్మవారు అన్నారు లలితా సహస్రంలో. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. అలాంటిది తపస్సు ఈయన చేసింది.
అందుకని శాంతి మంత్రాన్ని సంధానించుకుని సంతప్తమైన మనిషి మనస్సు అనే కేదారంలో శాంతి సమతానంద ప్రవాళంబులై శాంతి సమత్వం ఆనందం అనే చిగుళ్ళు చిగురించే విధంగా ఆయన తపస్సు చేశాడు. అలాగే పాతాళ గుహలో కూర్చుని ఆయన చేసిన తపస్సు చేసింది ఒక్కసారి తలుచుకుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే ఆ గుహ ఏమిటి, అక్కడ శివలింగం ఏమిటి. ఇప్పుడంటే ఇంకా చాలా అలంకారాలు చేశారండి, మనం కూడా కూర్చుని కాస్త ఏదో చేసుకోవచ్చు అక్కడ అనిపిస్తుంది. కానీ అప్పుడే ఉన్నాయండి, ఆ పాత ఫోటో అక్కడ పెట్టారు. అసలు మనుషులు ప్రవేశించేలా లేదు. అది విపరీతమైన పాములు, తేళ్ళు, కీటకాలు అన్నీ సంచరించే ప్రదేశం అది. అక్కడికి వెళ్ళి కూర్చుని రోజులు నెలల తరబడి తపస్సా. అప్పుడు అనిపించింది నాకు, ఎవడీ కొండల గుండెలందు మునియై ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి రుద్రవితేజంబున ఎల్ల చీకటులు పరంద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. ఆ పాతాళ గుహలో ఆ శివలింగం పక్కని కొండల గుండెల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మునిలాగా. ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున మనం నిజంగా ఏకాంతంతో అంతర్ముఖీనం కాగలిగితే లోపల నుంచి ఒక నాదం వినపడుతుందండి ఖచ్చితంగా. ఊరికే మామూలుగా వినపడాలన్నా కూడా వినపడుతుంది, పెద్ద ఇబ్బంది లేదు. ఈ రెండు చెవులు మూసుకొని ఈ రెండు ముక్కులు ఇలా మూసుకొని లోపలికి వింటే వినపడుతుంది మామూలుగా కూడా. ఈ రెండు చెవులు మూసేసుకోవాలి, బయట నాదాలు ఏవి రాకుండా. అప్పుడు ఈ ముక్కు మరి ఊపిరాడకుండా కాకుండా కొద్దిగా ఇలా మూసుకుని లోపలికి పూర్తిగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఆ నాదం వినిపిస్తుంది. దాన్ని శ్రద్ధగా వినగలిగితే అది ఓం అనే ఉంటుంది. నిరంతరం మన జఠరాగ్ని నాభి ప్రాంతం నుంచి ఓంకారం ధ్వనిస్తోంది, జ్వలిస్తోంది. దాన్ని మనం గుర్తించకుండా ఏం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు పెసరట్టు ఉప్మా మినపరట్లు బారేస్తున్నాం ఇక్కడ. ఇంకా అందులోకి తేనె లేదా, తేనె ఉంటే సరిపోదు, అల్లం పచ్చడి లేదా, ఈ దృష్టే సరిపోయింది ఎంతసేపు ఇక్కడ అని తినేయడం శుభ్రంగా. అమ్మాయ ఇప్పుడు బాగుంది, లేకపోతే బాగుండదని అర్థమైందిగా. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఏమిటో పొద్దున్నే వెళ్ళిపోయింది, ఈ పూట ఏం చేసావు, మళ్ళీ మొదలు ఇక్కడ తిండే ఎంతసేపు. ఒకవేళ కడుపు నిండింది అనుకోండి, ఇంక అక్కడి నుంచి ఏ భోగాలు అనుభవించగలం, సక్రమం అక్రమం కూడా లేదు. ఇంకా ఏ భోగాలు అనుభవించగలం, మనకు దోచిందల్లా అనుభవించాలంతే. ఇంకా దానికోసం ఎంత సంపాదించగలం. దీని బదులు కనుక రెండు చెవులు మూసుకుని లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఓంకారనాథం వినిపిస్తుందని ప్రతివాడికి నాభి కేంద్రం నుంచి వినపడుతుంది. ప్రతి వ్యక్తికి త్రిపురుష భేదం లేదు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి. మనీషా పంచకంలో ఉన్నమాట మొదటి శ్లోకంలో. బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు లోపల నాభి ప్రాంతంలో ఉన్న శక్తి అమ్మవారు. ఆ శక్తి ఎప్పుడు ధ్వనిస్తుంది, ఎప్పుడు జ్వలిస్తుంది. శబ్దం, కాంతి రెండు దాని లక్షణాలు. జ్వలించడమే కాంతి, ధ్వనించడమే శబ్దం. సౌండ్ అండ్ లైట్, సైన్స్ కూడా చెప్పింది అదే కదా. సౌండ్ లైట్ లేకుండా శక్తి ఉండదు. దానికి సౌండ్ ఉంటుంది, లైట్ ఉంటుంది. దాన్ని వినగలిగితే, దాన్ని విన్నాడు ఆయన. ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి. ఆ నాదం మీదే దృష్టి పెడితే ఏమనిపించింది, బయట వినిపించే శబ్దాలు, బయట కనిపించే స్పర్శలు, బయట కనిపించే రూపాలు, బయట కనిపించే రుచులు, బయట ముక్కుకు సోకేటువంటి వాసనలు అన్నీ మిథ్యే, అన్నీ కల్పనే. నాకు అవేవి సంబంధం లేదు, అనవసరంగా బయటకు వచ్చి బాధపడుతున్నా, లోపలే ఉండొచ్చు నేను. అటువంటి వాడు ఎంత లోపలికైనా వెళ్ళిపోతాడు. తన శరీరంలో తాను లోపలికి వెళ్ళగలిగిన వాడు నీ చీమల దూరణ చిట్టడువులో, కాకుల దూరణ కారడువులో, నిజ్జరాణ్యంలో, కొండల గుహల్లో ఉండడం ఆశ్చర్యమే లేదు. మన శరీరంలో మనం లోపలికి వెళ్ళగలమా? మన ఇళ్లల్లో పోనీ ఖరీదైనటువంటి ఇళ్లల్లో మనం ఉన్నాం కదా, కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా, అక్కడైనా ఒక మూల కూర్చొని చేయండి. ఈశాన్య మూల అనకండి, దానికి దేవుడికి ఏం లేదు గొడవ. మళ్ళీ ఇక్కడ వాస్తు పెట్టుకోకండి, పిచ్చాళ్ళం అయిపోతాం అంతే. ఇంకా ఎక్కడ కూర్చున్నా ఫలిస్తుంది నీ మనస్సు సరిగ్గా ఉంటే. నువ్వు ఈశాన్యం కాదు, కైలాసంలో కూర్చున్నా ఫలించేది, నీ మనస్సు అక్కడ లేదు. బస్సు వెళ్ళిపోతుందేమో అని ఉంది అక్కడ కైలాసంలో కూడా మనకి. ఇంకా బస్సే దొరుకుతుంది, భగవంతుడు ఎందుకు దొరుకుతాడు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు, ఇక్కడ ఎలా ఉంది నీ మనస్సు అది ముఖ్యం. దాంట్లో ఆయన సర్వబంధాలు దిగ్బంధం గావించాడు. బయట నాదాలు ఏవి వినలేదు, బయట స్పర్శలు కోరుకోలేదు, బయట రుచులు కోరుకోలేదు. అప్పుడు రుద్రవితేజంబున ఆ నిశ్శబ్దంలోంచే హృదయంలో ఉండేటువంటి ఆత్మజ్యోతి ప్రకాశించింది. ఎల్ల చీకటుల పారంద్రోలుచున్, మొత్తం జీవితంలో వ్యాపించిన చీకట్లన్నీ తొలగిపోయాయి. భిద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి యస్మిన్ దృష్టే పరావరే అని చెప్పినట్టే ముండకోపనిషత్తులో చెబుతారు ఏమిట. అది హృదయ గ్రంథి భేదింపబడింది.
సిద్ధ్యంతే సర్వ సంశయా. ఇంకేం అనుమానాలు ఏం లేవు, ఇంకా ఎవరిని అడిగేవేం లేకుండా ధర్మ సందేహాల పేరు మీద ఎవడి ప్రాణమో తినక్కర్లేదు. క్షీయంతే చస్య కర్మాణి. ఇదివరకు పాపకర్మలో పుణ్యకర్మలో చేసినవి ఏమైనా ఉండని అవన్నీ దగ్ధమయ్యాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాక అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టే జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోయాయి. రుద్రవితేజంబున ఎల్ల చీకటుల పారంద్రోలుచును. అంటే స్వామి చేరుకున్న స్థితి ఏమిటి? తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాడు ఆయన. జ్ఞానరాశి వరింపంగా తపము చేసాను. జ్ఞానరాశి ఆయన్ని వచ్చి వరించింది, ఆయన ప్రయత్నం చేస్తే జరగలేదు. అది గమనించాలి. కవి ఏమంటున్నాడంటే, సాగర ఘోష కవి, ఆయన్ని వచ్చి వరించింది. మనం నిశ్శబ్దంగా ఉండగలిగితే, బయట వ్యామోహాల్లో పడకుండా ఉంటే భగవంతుడే మనని వరిస్తాడు, మనం వెళ్ళక్కర్లేదు. ఇమే వై శవృణితే తేన లభ్యక అని కఠోపనిషత్తులో చెబుతారు. నాయమాత్మా ప్రవచనేన లభ్యక న బోధయా నో బహునా శృతేన ఇమే వై శవృణితే తేన లభ్యక తస్యైష ఆత్మా వివృణతే స్వాం అంటారు. నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా దొరుకుతుందో దొరకదో చెప్పలేం. చెప్పేవాడికే దొరుకుతుందో దొరకదో, మీకెక్కడ దొరుకుతుంది? విన్నవి ఏమన్నా మననం చేసుకున్నామా, ఆచరణలో పెట్టామా, చాలా ముఖ్యం అది. నా బోధయా ఎన్ని గ్రంథాలు చదివినా అంతే. నా బహునా శృతేన ఎన్ని గ్రంథాలు చదివినా అంతే. ఎన్ని సభలకు హాజరైనా అంతే. ఎన్ని క్షేత్రాలు తిరిగినా అంతే. ఎన్ని తీర్థాల్లో మునిగినా అంతే. ఎందుకు లభించుతాడు? యమే వై శవృణుతే తేన లభ్యక. ఆత్మజ్యోతికి వీడు ఎంచుకోదగినవాడు అనిపించాలి. ఉదయాన్నే మీరు సరస్సుల్లో చూడండి, అనేక రకాల పుష్పాలు ఉంటాయి. పద్మాలే కాదు, చాలా ఉంటాయి. చామంతి పూలు ఉండవా, గులాబీ పూలు ఉండవా? కానీ ఉదయాన్నే సూర్యకాంతి పడగానే వికసించేది పద్మం ఒకటే. మిగిలినవి కొన్ని 6ంటికి 7ంటికి కొన్ని 9ంటికి వికసిస్తాయి. కొన్ని అసలే వికసించవు, మన మొహాల్లాగే ఉంటాయి. అవి కూడా జీవితాంతం వికసించవు, ఎప్పుడు ఏడుపు కొట్టు మొహమే. ఎందుకంటే ఇంకా ఏదో కావాలి. 100 కోట్లు ఉన్నా సరే, 100 ఎక్కడా, మా తోడోళ్ళ దగ్గర 200 కోట్లు ఉన్నాయి. వీడు తోడోళ్ళతో పోలికి వీడికి, వాడి వీడికంటే ముందే పోవచ్చు. అప్పుడు పోల్చుకోడు. ఆయన జాగ్రత్తలు తీసుకోలేదంటాడు. లేదు, ఆ 200 కోట్ల వల్లే పోయాడు. అదే తీసుకున్న జాగ్రత్త. డబ్బు దగ్గరికి వస్తే నువ్వు పోల్చుకుంటాం. మరి ఇలాంటి ఏడు మొహం ఉన్న చోట జీవితాంతం వికసించదు ఆ పద్మం. ఇంకా పద్మం ఒక్కటే ఎందుకు వికసిస్తుంది అంటే, సూర్యకిరణం పడగానే తనని తాను వికసించే విధంగా పద్మం తీర్చిదిద్దుకుంది. జ్ఞానకిరణం పడగానే వికసించే విధంగా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి. అదే శిక్షణ, ఆధ్యాత్మిక శిక్షణ. నువ్వు తీర్చిదిద్దుకోకపోతే దేవుడి లోపం కాదు, ఇది మన లోపం కింద లెక్క. అలాగ జ్ఞానరాశి వరింపంగా తపంబు చేశాడు ఆయన. అటువంటి మహర్షి కాబట్టి ఎవ్వరు ఏది అడిగినా సరే ఒక్క మొక్కలోనే జవాబు. ఎక్కువ మాట్లాడినా కూడా మాట్లాడలా. ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడండి, ఆయనకి పని ఏమిటి అని అడిగాడు ఒక శిష్యుడు. ఏం చెప్పాడో చూద్దాం. సృష్టి ఎవరో ఒకరు చెయ్యాలి కదా, కర్మ కనపడుతోందంటే కర్త ఉండాలి కదా. అందుకని ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడు అంటే, నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. మహాయోగ మాటలు అలా ఉంటాయి, అంత సూక్ష్మంగా ఉంటాయి. చిన్న ఉదాహరణ, నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు? అద్దంలో చూసుకుంటానండి అన్నాడు. భగవంతుడు కూడా తాను ఎలా ఉంటాడో ఓసారి చూసుకోవాలని అనిపించింది. మాయ అనే అద్దంలో చూసుకున్నాడు. అదే ఈ సృష్టి అన్నాడు ఆయన. మాయ అనే అద్దం, మాయద్దం అన్నమాట. అద్దాల్లో కూడా మాయద్దాలు ఉంటాయి. మాయాబజార్లో ఒక అద్దం ఉంది, గమనించారా? మాయాబజార్లో ఓ దర్పణం ఒకటి ఉంది, అది మాయదర్పణం. ఏమిటది? అక్కడికి వెళ్ళి ఎవరి నుంచి ఉంటే వాళ్ళ మనస్సులో ఉద్దేశాలు బయటపడతాయి. అది మాయదర్పణమేగా. అలాగా భగవంతుడికి ఒకసారి నేనేమిటో ఇలాగ నిరాకార నిరంజన పదార్థంలాగా నా అంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞానఘనం అదృష్టం అవ్యపకార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా స విజ్ఞేయక. ఇలా ఉండిపోయాను నేను, ఏమిటిది, నన్ను నేను చూసుకోవద్దా అని ఒక్కసారి మాయ ప్రయోగించాడు ఆయన. ఆ మాయే పార్వతి, ఆ ఆత్మజ్యోతే పరమేశ్వరుడు. ఆ మాయే సీతాదేవి, ఆ ఆత్మజ్యోతే శ్రీరామచంద్రమూర్తి. ఆ మాయే లక్ష్మీదేవి, ఆ ఆత్మజ్యోతే శ్రీమన్నారాయణమూర్తి. మన దేవతల పేర్లు ఉద్దేశాలు అవే ఉద్దేశం. నువ్వు ఏదనుకున్నా మంచిదే ఇక్కడ. అందుకే స్త్రీ శక్తిని అంతటినీ మాయ అంటారు. ఎందుకని మాయ అన్నారు స్త్రీని? దయచేసి ఆడవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోకండి. ఎందుకన్నారో చెబుతా. దాని వెనకాల హేతువాదం ఉంది, తర్కం ఉంది. స్త్రీ అన్న మాట గమనించండి. సకారం ఉంది, దాని కింద తకారం తావొత్తుంది, దాని కింద రకారం ఉంది. సకారం సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం. 3 ఉంటాయి
స్త్రీ అంటే. 3 గుణాలు ప్రకృతి సమ్మేళనంగా ఉంటాయి, ప్రకృతిలో ఉంటాయి, 3 ఉంటాయి. అందులో ఋతుక్రమం ప్రకారం మార్పులు జరగడం అనేది ప్రకృతిలో ఉంది, ప్రతి ఋతువుకి మారిపోతుంది. ఋతుక్రమం స్త్రీలలో కూడా ఉంది, ఎంతకంటే వివరించక్కల, పురుషులకి లేదు. 3 గుణాలు స్త్రీ శరీరంలో స్పష్టంగా వ్యక్తం అవుతాయి, మనస్సులో ఇంకా బాగా వ్యక్తం అవుతాయి. పురుషుల్లోనూ ఉన్నాయి, గుణాలు లేకుండా పుట్టనే పుట్టాడు. ఇతనిలో సూక్ష్మంగా వ్యక్తం అవుతాయి, పైకి కనపడవు. స్త్రీ శరీరంలో అలా కాదు. సత్వగుణం కేశపాశం రూపంలో కనపడుతుంది, రజోగుణం వక్షస్థలం రూపంలో కనపడుతుంది, తమోగుణం జన్మయోని రూపంలో కనపడుతుంది. అంతకంటే నేను వివరించలేను, స్పష్టంగా కనపడతాయి. పురుషుల్లో ఇవి కనపడవు. పురుషుల దగ్గర వక్షస్థలంలో ఏం ప్రత్యేకత ఉండదు, కేశపాశం అసలు ఈ మాత్రమే చాలామందికి లేని వాళ్ళు ఉన్నారు. నాకు ఇంకా ఇదేనా ఉంది. పురుషుడు కేశపాశం పెద్ద ఏం లేదు. ఈ మధ్య బాగా ఫ్యాషన్లు పెరిగిపోయి వీళ్ళు కూడా హెయిర్ స్టైల్ అని ఆడాళ్ళ కంటే ఎక్కువ ఆలస్యం చేస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, ఏం దూకుంటావయ్యా, గజం కూడా లేదు ఇక్కడ. కేశపాశం సత్వగుణం స్త్రీలు, వక్షస్థలం రజోగుణ సంకేతం, జన్మస్థానం తమోగుణ సంకేతం. అందుకే వీటినే సరిగ్గా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అంటారు. సరిగ్గా ఆ తమోగుణ కేంద్రాన్ని బ్రహ్మగ్రంథి. బ్రహ్మ అంటే పుట్టుక, పిల్లలు అక్కడే పుడతారు కదా. విష్ణు గ్రంథి ఆకర్షణ, విష్ణువే లోకంలో పెద్ద ఆకర్షణ. వైకుంఠాన్ని మించిన ఆకర్షణ ఉందా? కైలాసంలో ఏముంది ఆకర్షణ? ఏనుగుతోలు బూడిదే. వైకుంఠంలో అమ్మో లక్ష్మీదేవి, నారదుడు, తుంబురుడు, ఆదిశేషుడు, గరుత్మంతుడు, ఎన్నున్నాయి ఆకర్షణలు. అదే ఆకర్షణ. కేశపాశం సత్వగుణం, అదే రుద్రగ్రంథి. సరిగ్గా ఆజ్ఞాచక్రం భూమధ్యంలో ఉంటే కేశపాశం ఈ వెనకాల ఉంటుంది. సరిగ్గా ఈ 3 గ్రంథులు ఛేదింపబడతాయి. అందుకని సృష్టి ఏమిటి అంటే అద్దంలో చూసుకోవాలనిపించదే దేవుడికి కూడా. అందుకని చూసుకున్న మాయ, ఆ మాయే స్త్రీ రూపం. వ్యక్తిగా మనస్సు అంటారు, దేవుడికి మాయ అంటారు. ఒక వ్యక్తి, జీవుడికి మనస్సు, దేవుడికి మాయ. మన మనస్సు మనం పడుకుని ఉండగా రాత్రి కళ సృష్టిస్తుందా లేదా? కళ మాయా కాదా? కళ నిజమని మనం ఎవరన్నా ఒప్పుకుంటామా? మెలకు రాగానే మనం ఏమన్నాం? కళ వచ్చిందమ్మా అన్నాం. మరి కళ్ళలోకి నువ్వే వచ్చావు, ఇంకో 4 ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, గేదెలు వచ్చాయి, గాడిదలు వచ్చాయి, చెట్లు వచ్చాయి, పొట్లు వచ్చాయి, నగ నట్ర పొలం పుట్ర అన్నీ వచ్చాయి. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారండి? అనుమానం ఏదైనా ఉందా? దీనికి పరిశోధనలు అక్కల్లా, పుస్తకాలు అక్కల్లా. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? ఈ పడుకున్న 6 అడుగుల 3 అంగుళాల కళేబరమే ధరించింది. ఇక్కడ అడ్డంగా పడుకున్నాడు ఈయన ధరించాడు. మొత్తం అన్ని రూపాలు మనమే. ఏమంటే ఒక జీవుడు పడుకుని తానే పురుషులై, తానే స్త్రీలై, తానే చరాచర జీవరాశులై ఓ పావుగంట అరగంట ఓ కలవటి సృష్టించుకుని అదంతా నిజమే అనుకుని ఆ భ్రమలో తేలియాడిన నిజమే అయినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతటిని తానే అద్దంలో, మాయ అనే అద్దంలో చూసుకుని ఒక కళని సృష్టించి ఇంతమంది పురుషులై, ఇంతమంది స్త్రీలై, ఇంతమంది చరాచర జీవరాశులై తానే ఆనందిస్తున్నాడు అనడంలో ఏమాత్రం అబద్ధం లేదు. పక్కా నిజం, పక్కా నిజం. ఇది కళ. ఇది కళ అని గ్రహిస్తే జీవితం భారం అంతా తగ్గిపోయింది. కళలో ఏం చేస్తాం? ఏం చెయ్యం, జరుగుతూ ఉంటుంది అంతే. జీవితం కూడా జరుగుతూ ఉంటుంది, ఏం చెయ్యం. వీ డోంట్ డూ ఎనీథింగ్, ఇట్ విల్ బి గోయింగ్ ఆన్. అది నడుస్తూ ఉంటుంది. నడిచేదాన్ని నడవడమే చెల్తే కానామ గాడి. ఇంకా దాంట్లో మనం వేలెట్టి కలిగితే ఇది కాదు, ఇది చదువు, ఇది కాదు, ఇది ఈ కాదండాలను వచ్చి పిల్లాడిని వాడికి కావలసిన చదువు వాడు చదువుకోనయ్యం. వాడు ఏమన్నా కూర్చుని నాకు మళ్ళీ పద్యాలు రాశాడు అనుకో, పద్యాలకు డబ్బులు ఎవడిస్తారా? నువ్వు ఎంపీసీ చేయాలి. వాడికి బొడ్డు లేదు, ఎంపీసీ చేయాలి. ఇప్పుడు వాడికి లక్ష్యం కేటాయిస్తాము. దీన్నే వేలెట్టికి వెళ్ళకడం అంటారు. వాడు చదువుకొని రాదా? పైగా నేను చదువుకోలేకపోయాను, నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, అవలేకపోయాను, నువ్వు అవ్వాలి. వాటితో వాడు పేషెంట్ అవుతాడు, కూర్చో. బట్ తండ్రి గారు తల్లి గారు అవ్వలేకపోయినవన్నీ పిల్లలు అవ్వాలా? దీనికోసం ఒత్తిడి చేయాలా? వాడి ప్రాణాలు తీసేయాలా? వాడికి ఇష్టం లేని చదువులు చదవాలా? ఇదే మనం వేలెట్టికి వెళ్ళకడం అంటే. వాడిని బతకనయ్యం, మనం బతకను. ఇక్కడ వాడు దాన్ని వాడు రమణ మహర్షి అవుతాడేమో, అవనియరండి. వాడు షిరిడీ సాయి అవుతాడేమో, అవనివ్వరండి. వాడు జిడ్డు కృష్ణమూర్తి అవుతాడేమో, అవనివ్వడండి. మా వాడు ఇప్పటి నుంచే కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదువుతాడని మాత్రం గొప్పగా చెబుతాడు. నిజంగా కృష్ణమూర్తి గారు అవుతానంటే ఒప్పుకోమను. అమ్మో అలాంటి అలాగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అంటారు. ఇక్కడ వీడు కూడా మాయలో పడిపోవద్దు. అదే కృష్ణమూర్తి గారి పుస్తకాలు, రమణ మహర్షి పుస్తకాలు చదివితే మా వాడండి 5 ఏళ్ల వయస్సు అండి, మన అరుణాచలం తీసుకెళ్ళామండి, ఏమిటో ధ్యాన మందిరం నుంచి బయటికి రాలేదండి. అక్కడ ఏదో మిఠాయి ఉండొచ్చు, కంగారు పడకు, అంత సీన్ ఏం లేదు. నువ్వు చెప్పేస్తున్నావు ఇక్కడ మీవాడు కాబట్టి. ఏమిటో బయటికి రాలేదండి. బయటికి రాకుండా నిజంగా అక్కడే ఉంటే కొడుకుని అక్కడ వదిలేయడానికి మనం ఎవరైనా సిద్ధంగా ఉన్నావా? నోబడీ ఈజ్ రెడీ. పైగా అనవసరంగా తీసుకెళ్ళామమ్మా అంటాం. వెంటనే ముహూర్తం పెట్టిన పురోహితుడు తిడతాం.